హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ధర్మస్థలికి వెళ్తున్నాము. ఉడిపి నుండి రిటర్న్ అవుతూ ఉంటేనే బాగా వర్షం పడింది. అందుకే ధర్మస్థలి ఎంటర్ అవ్వంగానే అక్కడైతే మేము రూమ్స్ తీసేసుకున్నాము. ఎప్పుడు రూమ్‌కెళ్ళినా ప్రజ్ఞాన్ అయితే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాడు. ఇంక ఈసారి రాంగానే ఇక్కడ వ్యూ బావుంది కదా అని బావ వెళ్తే ఇంక బావతో పాటు వెళ్ళి చూస్తూ ఉన్నాడు. అప్పుడే వర్షం పడడం చాలా అంటే చాలా అనిపిచ్చింది. క్లైమేట్ కూడా బావుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా అనిపిచ్చింది. ఎందుకంటే ఇదంతా కంప్లీట్ డీప్ ఫారెస్ట్‌లా ఉంది. సో, చాలా బావుంది. అండ్ సిటీకి కూడా కొంచెం దూరంగా కూడా ఉండింది. రేయ్! ప్రజ్ఞాన్ జంప్ చేస్తున్నావా? వద్దు, జంప్ చేయకు. అవును, అందుకే జంప్ చేయకు. ప్రతిసారి కూడా నైటే వెళ్ళడం, మళ్ళీ మార్నింగ్ హడావుడిగా రెడీ అయ్యి అయితే బయటకొచ్చేసేవాళ్ళం. ఎక్కువగా రూమ్‌లో అయితే స్పెండ్ చేయలేదు. అందుకే ఏ రూమ్స్‌కి కూడా వీడియోస్ అలా ఏం తీయలేదు. కాకపోతే ఈసారి కంప్లీట్‌గా వర్షం పడడం, సో ఇక్కడ మేము కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అవుదామని అనుకున్నాము. అందుకని ఇక్కడ చాలాసేపు ఉన్నాము. మేము ఆ పనిలో ఉంటే ప్రజ్ఞాన్ ఇంకా మా డ్యాడీ అయితే టీ చేసుకుందామని అనుకున్నారు. కూల్ వెదర్ ఉంది కదా, హాట్‌గా. అందుకే మా డ్యాడీకి ప్రజ్ఞాన్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు. టీ పౌడర్, షుగర్ అవన్నీ ఇస్తూ ఉన్నాడు. ఇంక డ్యాడీ చేస్తూ ఉంటే కూడా అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, తాత ఏం చేస్తున్నారా అని. ఫైనల్లీ ఇద్దరు కలిసి అయితే టీ చేసుకున్నారు. అలా మా డ్యాడీ అయితే టీ తాగుతూ కొంచెంసేపు చిల్ అయ్యారు. ధర్మస్థలిలో రూమ్స్ అయితే చాలా కష్టం తీసుకోవడం. ఎందుకంటే మేము చాలా అంటే చాలా వెతికాము. ఎక్కడ కూడా దొరకలేదు. టెంపుల్‌వి అయితే కంప్లీట్‌గా ముందే బుక్ చేసుకోవాలి అన్నారు. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుంది అని కూడా. అక్కడికి వెళ్ళే వరకు తెలియలేదు. చూసాక మేమే షాక్ అయిపోయాము. ఇంకా రూమ్స్‌కి ఎలా అని చాలా ఆలోచించాము. అండ్ టెంపుల్‌కి చాలా దూరం కూడా వచ్చాము, ఇంకెక్కడైనా ఉండొచ్చు అని. ఫైనల్లీ ఇక్కడైతే మాకు దొరికింది. ఇంకా తీసుకొని అక్కడ నుండి అయితే టెంపుల్‌కెళ్ళిపోయాము. అలా టెంపుల్‌కి రీచ్ అయ్యేసరికైతే నైట్ అయ్యింది. నైట్ అయింది కదా, సో కొంచెమైనా రష్ తగ్గుంటారు అని అనుకున్నాము. కాకపోతే అస్సలు లేదు. చాలామందున్నారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే జనరల్‌గా టెంపుల్ అంటే పెద్ద పెద్ద గోపురాలుంటాయి అని అనుకోని ఇంకా చూస్తూ ఉన్నాం టెంపుల్ ఎక్కడుందా అని. ఇంకా అలా కంప్లీట్ వాక్‌వే ఉంటే అవన్నీ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడికి వెహికల్స్ కూడా అలౌ చేయరు. అక్కడే ఆపేశారు. సో, అక్కడి నుంచి చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ టెంపుల్‌కి ఎంట్రీ కూడా కంపల్సరీ ట్రెడిషనల్ వేరే. ఇంత రష్ చూసిన తర్వాత అసలు ఇప్పుడు మాకు దర్శనం అవుతుందా? అవ్వదా? అని కూడా టెన్షనొచ్చింది. ఎందుకంటే ఏవైనా స్పెషల్ టికెట్స్ తీసుకుందామా అంటే అవి కూడా అవైలబుల్ లేవంట. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయన్నారు. మా డ్యాడీ అయితే ఎంక్వైరీ చేద్దాము అని చెప్పైతే వెళ్లారు. ఇంకా మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము ఏం జరుగుతుందా అని. ఎందుకంటే మేము నెక్స్ట్ డేనే రిటర్న్ అయిపోదాము అని ప్లాన్ చేసుకున్నాము. ఏదో డొనేషన్‌వేవో ఉంటే ఇంకా మా డ్యాడీ అయితే ఆ టికెట్స్ అయితే తీసుకున్నారు. సో, అలా డొనేట్ చేసిన ఆ టికెట్ సైడ్ అయితే ఇంక మేము వెళ్ళిపోతూ ఉన్నాము. టెంపుల్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంది. ఇటు సైడ్ వెళ్తుంటే అటు సైడే కొత్తగా అనిపిస్తూ ఉంది. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా కూడా ఉంది. డ్యాడీకి కొంచెం ఐడియా ఉండడం వల్ల అలా తీసుకువెళ్తూ ఉన్నారు. ఇంక మేము బ్లైండ్‌గా డ్యాడీనే ఫాలో అయిపోతూ ఉన్నాము. ఎవరైనా ధర్మస్థలి ప్లాన్ చేసుకోవాలనుకుంటే రూమ్స్ ఇంకా దర్శనం టికెట్స్ అవన్నీ కూడా ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడికొచ్చాక తీసుకుందామంటే మాత్రం చాలా టఫ్ అవుతుంది. ఎందుకంటే నార్మల్ దర్శనం చేసుకోవాలన్నా కూడా మనకి మినిమమ్ 2-3 అవర్స్ పడుతుందంట. అంతలా ఉన్నారు. నైట్ టైమ్ అయినా గానీ ఇంత రష్ ఉన్నారు. డ్యాడీకి లక్కీగా ఇక్కడ టికెట్స్ దొరకడం వల్ల మాకైతే దర్శనం చాలా తొందరగా అయిపోయింది. ఎందుకంటే మ్యాక్సిమం అసల రష్ లేని సైడే మమ్మల్ని అలో చేశారు. అందుకనే మొత్తం మేము నడిచాము. ఈ క్యూవే మొత్తం కూడా ఈ సైడ్‌లో ఐస్ క్రీమ్ పార్లర్స్ అవన్నీ ఉన్నాయి. సో, మనకేమైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఎంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయో వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకా అలా చాలా వెళ్ళాము. ఇదైతే వెయిటింగ్ హాల్ అంట. లైక్ కంపార్ట్మెంట్స్ ఎక్కువ రష్ అయిపోతే ఇంక ఈ కంపార్ట్మెంట్స్‌లో కూర్చోబెడతారంట. సో, ఇవన్నీ అయితే మేము క్రాస్ అవుతూ ఉన్నాము. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది చూస్తేనే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ టెంపుల్‌కి ఎంత రష్ ఉంటుంది అనేది. ఎందుకంటే మేము వెళ్ళింది సీజన్ కూడా కాదు, హాలిడేస్ టైం కూడా కాదు. అయినా గానీ చాలా అంటే చాలా రష్ ఉన్నారు. ఇప్పటి వరకు వెళ్ళిన టెంపుల్స్ అన్నిట్లోకి చాలా రష్ ఉన్న టెంపుల్ అయితే ఈ టెంపులే అని అనుకోవచ్చు.
అలా అవన్నీ క్రాస్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాం ఎటు సైడ్ వెళ్ళాలా అని. మళ్ళీ కనుక్కున్న తర్వాత ఆ రూట్ చూపిచ్చాక ఇంక అటు సైడ్ అయితే వెళ్ళాం. అలా వెళ్తూనే ఉన్నాము. టెంపుల్ ఎక్కడొస్తుందో తెలియట్లేదు. అంతా ఉంది. ఆల్రెడీ మేము ఒక ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్‌లో నుంచి ఇంకా కొంతమందయితే వెళ్తూ ఉన్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తే అసలు చాలా బావుంది. బిల్డింగ్ అంతా కూడా ఇంత మంచి లైటింగ్స్ అవన్నీ చాలా అంటే చాలా అనిపిచ్చింది. ఇంకా మేము ఇలా వెళ్తూ ఉంటే ఇలాగే ఉంటుందేమో, ఇంతే ఖాళీగా ఉంటుందేమో, ఇంకా డైరెక్ట్ టెంపుల్‌కైతే ఎళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. అలా ఇంకా కాసేపు నడుస్తూ ఉన్నాము. ప్రజ్ఞాన్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. ఎందుకంటే అంతా ఖాళీగా ఉంది కదా! వాడు చక్కగా రన్ చేసుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా కంపార్ట్మెంట్స్ అన్నీ క్రాస్ అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్‌గా ఉన్నారు. ఏ టెంపుల్‌కెళ్తున్నామో, ఈ టెంపుల్‌కొస్తున్నాము. ఇక్కడ ఈ దేవుడు ఉంటారనైతే ప్రజ్ఞాన్‌కి చెప్తాము. సో, అలానే ప్రజ్ఞాన్ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అంటూ ఉన్నాడు. అలా దర్శనం అయితే చాలా జరిగింది. ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇంత రష్‌లో కూడా అంత జరుగుతుందని అనుకోలేదు. దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక ఇంకా మా ప్రసాదము, ఇంకా మా టికెట్స్‌కైతే డాలర్ అవన్నీ ఇచ్చారు. సో, అవన్నీ తీసుకొనైతే రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఈ ధర్మస్థలి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Pregna23. Stay tuned for more videos.